అదండి విషయం. చాలా థ్యాంక్స్ అయ్యా. నువ్వు నాకు ఇట్టగా సాయం చేస్తుండు, నేను నీకు ఇంతకింత ఇట్లా సాయం చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గురు గురు గోడౌన్లో ఉన్న సారా బాటిల్స్ అని లారీలోకి ఎక్కించి పంపించేస్తున్నాను. సరుకు కరెక్ట్ గా చేరా. ఒంటి మీద కాకి బట్ట, చేతిలో లాఠీ కర్ర పట్టుకుని బ్రోకర్ పనిచేస్తున్నావా ఇన్స్పెక్టర్? ఏది ఒక్కసారి ఫేస్ పైకెత్తు. ఫ్రంట్ బ్యాక్ పగిలిపోద్ది. ఈ లారీ చేరాల్సింది అండర్ గ్రౌండ్ కాదు, సిఐ ప్రతాప్ దగ్గరికి. హలో, చంద్రం గోడౌన్ మీదకి వచ్చేసాడా? ఇంకా వాడు నా జిల్లాలోనే కాదు, వాడి తాలూకాలో కూడా ఉండటానికి లేదు. ఫినిష్ చేసేసేయండి. వాడు సీఏ ప్రతాప్ అప్పగిస్తే మనం అంతా అయిపోతాం. కమా నా కంపెనీలో అవినీతి జరిగితే నా ప్రాణమే వదులుకుంటానన్నాను. అప్పుడే తదాస్తు దేవతలు తదాస్తుని దీవించుంటారు. ఎన్నిసార్లు కౌగిలిస్తా అన్నా వద్దన్నావు. అందుకే వృక్షదేవత నన్ను తన కౌగిట్లోకి తీసుకుంది. వచ్చే జన్మలో కౌగిలిస్తా. తొందరగా అతని చేతి సంఖ్యలు ఏంటి? అక్కడ నా తమ్ముడు కూతుర్ని ఇదే పరుగుతో పొలిచొచ్చాడు. మీ కళ్ళ ముందే ఇప్పుడు నన్ను పడవపోయాడు. మీరే చూశారు కదా. నేను ఆవేశపరుణ్ణే కానీ హంతకుణ్ణి కాదు నాన్న. ఈ హత్య అప్పాజీ చేశాడు. ఎవరిని నిరూపించగలరు బాబు ఈ నిజాన్ని? నా మంగళసూత్రం మీద ప్రమాణం చేస్తే కోర్టు నమ్ముతుందా? నీ చెల్లెల ప్రాణం మీద ప్రమాణం చేస్తే పోలీసులు నమ్ముతారా? ఏనాడు ఏ పాపం చేసుకున్నావు? కన్న కొడుకు మరణ శిక్ష కళ్ళారా చూడవలసి వస్తుంది. సార్, టైం అయిపోయింది.